శ్రీ మహావిష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. భూమిపై పాపాలు పెరిగిపోతూ అసురుల దుష్ట చర్యలతో ప్రజలను బాధిస్తున్నారు. ముఖ్యంగా మధురరాజు అయిన కంసుడు తన క్రూర పాలనతో భూమిని రక్తపాతం చేశాడు. అతను తన తండ్రిని, తన సోదరి అయిన దేవకిని, తనను వివాహం చేసుకున్న వసుదేవునితో సహా అందరినీ బంధించాడు. దేవకి నుండి పుట్టబోయే 8వ సంతానం తనను సంహరిస్తుందని ఒక ఆకాశవాణి వచ్చింది. కంసుడు భయంతో దేవకికి పుట్టిన ప్రతి బిడ్డను చంపేస్తూ వచ్చాడు. 8వ సంతానం అయిన శ్రీకృష్ణుడు దేవకికి, వసుదేవులకు ఒక చీకటి, వర్షంతో నిండిన రాత్రి జన్మించాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. జైలు కాపలాదారులంతా లోతైన నిద్రలో పడ్డారు. తలుపులు దైవకృపతో తానుగా తెరుచుకున్నాయి. వసుదేవుడు శిశుకృష్ణుని ఒక బుట్టలో పెట్టి గోకులానికి తీసుకువెళ్లి కంసుని నుండి రక్షించాడు. ఆయన యమునా నది దాటుతున్నప్పుడు ఒక దివ్య సర్పుడు, అదే ఆదికేశవుడు, తన పడగను విప్పి కృష్ణుణ్ణి కప్పి రక్షించాడు. వసుదేవుడు కృష్ణుణ్ణి అక్కడి గోపాలకుల అధిపతి అయిన నందుడు యశోదల ఇంట పుట్టి ఆడ శిశువుతో మార్చి తిరిగి జైలుకు వచ్చాడు. కంసుడు ఆ శిశువును చంపబోయేసరికి ఆమె యోగమాయాదేవిగా మారి కంసునికి, నీ సంహారకుడు ఇప్పటికే బ్రతికే ఉన్నాడు, సురక్షితంగా ఉన్నాడు అని హెచ్చరించింది. శ్రీకృష్ణుడు గోకులం బృందావనంలో నందుడు యశోదల దత్తపుత్రుడిగా పెరిగాడు. ఆయన చిన్నప్పటి సరదా చేష్టలు, వెన్న దొంగతనం వంటివి, అలాగే ఆయన ఎన్నో ధైర్య సాహసాలతో కూడిన పనులు చేశాడు. కంసుడు పంపిన రాక్షసులను వధించాడు. పూతన అనే రాక్షసిని సంహరించాడు. బకాసురుడిని ఓడించాడు. యమునా నదిని విషపూరితం చేసిన కాళియా సర్పాన్ని అదుపులోకి తెచ్చాడు. ఇంద్రుడు పంపి వరుణ వర్షాల నుంచి గోకులాన్ని రక్షించడానికి గోవర్ధనగిరిని తన చిటికెన వేలితో ఎత్తి పట్టుకున్నాడు. ఆయన రాధతో ఉన్న దైవిక ప్రేమ, అలాగే గోపికలతో చేసిన రాసలీలల నృత్యం కృష్ణుడి కథలో ప్రధానమైనవి. శ్రీకృష్ణుడు పెద్దయ్యాక తన అన్నయ్య బలరాముడితో కలిసి మధురకు వెళ్ళాడు. కంసుడు వారిని ఒక మల్ల యుద్ధానికి ఆహ్వానించాడు. అక్కడ కృష్ణుడు కంసుని శ్రేష్ఠ మల్లయోధులను ఓడించాడు. చివరగా కృష్ణుడు కంసుని సంహరించి ఆకాశవాణి చెప్పిన శాపాన్ని నెరవేర్చాడు. తల్లిదండ్రులను జైలు నుండి విడుదల చేసి కంసుని తండ్రి అయిన ఉగ్రసేనుడిని మధుర సింహాసనంపై కూర్చోబెట్టాడు. మహాభారత యుద్ధ సమయం కృష్ణుడు పాండుపుత్రుడు అయిన అర్జునుడికి రథసారథి, ఇంకా సలహాదారుడిగా ఉన్నాడు. అక్కడే ఆయన భగవద్గీతను ఉపదేశించి అర్జునుడికి తన కర్తవ్యం, నీతి మరియు ఆధ్యాత్మిక జ్ఞాన మార్గాన్ని బోధించాడు. ఆయన ఇచ్చిన మార్గదర్శనం పాండవుల విజయానికి ప్రధాన కారణమైంది. ఈ యుద్ధం ముగిసిన తర్వాత తన 100 మంది కుమారులను కోల్పోయిన దుఃఖంలో గాంధారి శ్రీకృష్ణుడిని నిందించింది. యుద్ధాన్ని ఆపగలిగిన శక్తి ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు అడ్డుకోలేదని ఆమె భావించింది. తన వంశం ఎలా నాశనమైందో అలా శ్రీకృష్ణుడి యదువంశం కూడా 36 సంవత్సరాలలో పరస్పరం పోరాడి అంతరించిపోతుంది అని శపించింది. ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుంది అని కూడా శపించింది. కృష్ణుడు ఈ శాపాన్ని అంగీకరించాడు. యదువంశం అహంకారంతో అధర్మంగా మారినందుకు దానిని నాశనం చేయడానికి ఈ శాపాన్ని ఆమోదించాడు. ఒకసారి దుర్వాస మహర్షి కృష్ణుడి కీర్తి కోసం తన శరీరం మొత్తం పాయసాన్ని పూయమని కోరాడు. శ్రీకృష్ణుడు మహర్షి కోరుకున్నట్లు పాయసాన్ని శరీరం మొత్తం పూశాడు. కానీ మహర్షి పాదాలు నేల ఉన్నందున వాటికి పాయసం పూయలేదు. దీనితో ఆగ్రహించి దుర్వాస మహర్షి అతని పాదాలకు రక్షణ ఉండదని, ఆ పాదాల వల్లనే కృష్ణుడు మరణం సంభవిస్తుందని శపించాడు. మహాభారత యుద్ధానికి అనేక సంవత్సరాల తర్వాత కృష్ణుడి యదువంశం అహంకారంతో, నీతిలేని ప్రవర్తనతో క్షీణించిపోయింది. శాపం కారణంగా యాదవులు మద్యం తాగి ఒకరినొకరు చంపుకున్నారు. తన వంశం అంతరించిపోవడం చూసిన తర్వాత కృష్ణుడు అడవిలోకి వెళ్లి జ్ఞానంలో నిమగ్నుడయ్యాడు. ఆ సమయంలో జర అనే వేటగాడు కృష్ణుడి పాదాన్ని జింక అనుకుని బాణంతో గాయపరిచాడు. జర వాస్తవానికి వాలి యొక్క పునర్జన్మ. వాలి రామాయణంలో ఒక పాత్ర. అతన్ని శ్రీరాముడు అంటే కృష్ణుడి గత జన్మ అవతారంలో వధించాడు. ఈ జన్మలో వేటగాడిగా పుట్టిన జర చేత కృష్ణుడు వధించబడటం అతని కర్మ ఫలితమే అని కృష్ణుడు స్వయంగా వివరించాడు. ఇది జర తన పూర్వ రుణాన్ని తీర్చుకునే విధంగా జరిగిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత కృష్ణుడు తన భౌతిక దేహాన్ని విడిచి పరమాత్మలో లీనమయ్యాడు. తరువాత ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది.